అంటే నాకు బోర్ కొట్టినప్పుడు నేను మా ఆయన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. స్టవ్ ఆన్ చేయాలి. ఓ ఆన్లోనే ఎప్పుడు ఆన్ చేశాను నేను? మా ఆయన కోసం, ఆయనకి తినిపించడం కోసం చేస్తున్నాను. ఉట్టి బిల్డప్కి మీకు అందరికీ ఎక్కువ చెప్తున్నాను. ఇప్పుడు తింటే ఇంట్లోనే ఉంటానా హాస్పిటల్ వెళ్తాను నేను? తిప్పు తిప్పు తిప్పు, తర్వాత తిన్ను తిన్ను తిన్ను. ఎలా ఉంది వినయ్? ఎక్స్పెరిమెంట్ పీస్ కదా. అవును. ఇవన్నీ ఇలా పెట్టి చిన్న ముక్కని ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. ఈరోజు మా నాన్న నేను వీడియో చేస్తానని తెలిసి ఈ ఫ్లవర్ని ఇక్కడ పెట్టారు. అంటే ఆయన ఇది జాగ్రత్తగా పెంచారనమాట. చాలా బాగుంది ఈ ప్లాంట్. సో అందుకే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇక్కడ పెట్టున్నారు. సో అది నేను ఇలా వాడుతున్నాను. ఓకే, నా వీడియో ఏంటంటే ఈరోజు యాక్చువల్లీ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఈరోజు నాకెందుకో చాలా బోర్ కొడుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. సో మా ఆయన ఇంట్లో లేదు, ఆఫీస్కి వెళ్ళారు. ఆయన్ని కొంచెం డిస్టర్బ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అంటే నాకు బోర్ కొట్టినప్పుడు నేను మా ఆయన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అది ఈరోజు మీరందరూ చూస్తారు. అండ్ చూసి మీరే కమెంట్ చేయండి ఏముంటుంది ఏంటి అని. అండ్ ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్న మా ఆయనకి వీడియో కాల్ చేయబోతున్నాను. ఆల్ ద బెస్ట్ వినయ్. ఇప్పుడు నేను మా ఆయనకి కాల్ చేస్తున్నాను, అది కూడా వీడియో కాల్ అన్నమాట. టార్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు తీయట్లేదు ఏంటి? హాయ్ వినయ్, సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్, ఏం చేస్తున్నావు? డిన్నర్కి ఏం చేయాలి? ఏదో ఒకటి అని. నేను వంట లేదే, నేను చేయలేనే. ఇప్పుడు ఏం చెప్తారు అది అవునవును, మంచిగా చేస్తాను. నీకు రాగి సంగటి అంటే రాగి ముద్ద ఇష్టం కదా, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎక్స్పెరిమెంట్ చేయనా ఈరోజు? ఏదో ఒకటి బాల్ లాగా ఉంటుంది, ఓకే కదా? లేదు ట్రస్ట్ మీ వినయ్, చాలా బాగా చేస్తాను. నేను చూసుకున్నాను ఎలా చేయాలి అని. ఐ హోప్ ఇట్ విల్ బి నైస్. అండ్ మా వెంకు ఉన్నారు కదా, ఆయన తమలపాకు రసం నేర్పించారు. ఆయన ఏదో వీడియో చూసి నాకు అదెందుకు అలా ఫేస్ చేస్తున్నావు? ఇది నేను కాంబినేషన్ చేసి ఇస్తాను, నువ్వు తినాలి, ఓకేనా? ఏం అవ్వలేదు, అన్ని బాగుండే. ప్లీజ్ వినయ్, పిలుస్తున్నారా? ఓకే, బి హ్యాపీగా రావాలి, ఎక్సైట్మెంట్ తో హర్షి గివ్ మీ రాయల్ బాల్స్ అని రావాలి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే రాగి సంగటి. ఓకే, ఇప్పుడు నేను అది తింటే ఇంట్లోనే ఉంటానా హాస్పిటల్ వెళ్తానా? ఇంట్లోనే. వీడియో చేసుకో, నేను వస్తా. బాయ్ బాయ్, అందరికి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. వెయిటింగ్ ఫర్ యు రాగి సంగటి. ఓకే, డన్.
యూ. ఇప్పుడు మా ఆయన కోసం నేను రాగి సంగటి ట్రై చేయబోతున్నాను. ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. తర్వాత తమలపాకు రసం నాకు కూడా కొత్తదే, అది కూడా చేయబోతున్నాను. ఈరోజు సూపర్ వంట చేసి నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. మా ఆయన్ని సర్ప్రైజ్ చేస్తాను. ఎస్, ఇప్పుడు మీరందరూ చూసారు. నేను మా ఆయనకి ఏంటి స్పెషల్గా ఫీల్ చేద్దామని రాగి సంగటి అండ్ బీటల్ లీవ్స్ రసం చేయబోతున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది, చేస్తే మాత్రం అద్రిపోతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలియదు. ఒప్పుకుంటున్నావు కదరా. అండ్ మీకు అందరికీ ఒక విషయం తెలుసా, నేను ఫస్ట్ టైం రాగి సంగటి చేయబోతున్నాను. అంటే నాకు అంతగా రాదు, కానీ చూసి నేర్చుకున్నాను అనుకుంటాను. నేర్చుకున్నానా లేదా ఇప్పుడు ఈ వీడియోలో తెలుస్తుంది. సో ఇప్పుడు రాగి సంగటి చేయబోతున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకుంటాను, ఆన్ చేసేస్తాను. తర్వాత ఒక 1 and 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఆన్లోనే ఎప్పుడు ఆన్ చేశాను నేను. సో ఆన్ అయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అది కొంచెం బాయిల్ అవ్వాలి 2 minutes. అదని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాగి సంగటి ఈజ్ వెరీ ఫేమస్ కదా సౌత్ ఇండియాలో. సో నేను చూపించడానికి చేయట్లేదు, మా ఆయన కోసం, ఆయనకి తినిపించడం కోసం చేస్తున్నాను. ఆ గ్యాప్లో ఈ వీడియో. పర్సనలీ ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ దానికి వాడతాను. అంటే ఎప్పుడో చేసినట్టు అని అనుకోకండి, ఈరోజు ఉట్టి బిల్డప్కి మీకు అందరికీ ఎక్కువ చెప్తున్నాను. అంటే మా అమ్మ ఇలా చేస్తారనమాట. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. వాటర్ బాయిల్ అవుతుంది, మీరే చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం వాటర్ తీసి పెడతారు మా అమ్మ, నేను కూడా అలాగే చేస్తాను. కొంచెం అలా తీసి సరిపోతుందా, ఇంత తీసి పెట్టుకుంటున్నాను, చూద్దాం. తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, కొంచెం రాగి సంగటి చేయడానికి ఇప్పుడు కొంచెం రాగి పిండి తీసుకొని దీనికి వేసేస్తాను. దీంట్లోనే సరిపోతుంది అనుకుంటున్నాను. వేసేసాను. వేసిన తర్వాత అలా బాయిల్ అవ్వాలి అనుకుంటాను. మా ఆయనకి మాత్రమే చేస్తున్నాను, ఒక్కరికి సరిపోతుంది అనుకుంటాను. ఇక్కడుంది చూడండి, ఇది చాలా పాతదంట, మా అమ్మ సెంటిమెంట్గా పెట్టుకున్నారు, మా నానమ్మ ఇచ్చారంట ఇది. సో దీంట్లోనే మా అమ్మ చేస్తారు. సో ఇప్పుడు ఇలా 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 అనాలి. ఇది కూడా బాయిల్ అవుతుంది చక్కగా. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ క్లోజ్ చేసేస్తాను. అయిపోయింది. సో లెట్ ఇట్ బాయిల్ ఫర్ ఫ్యూ మినిట్స్ కదా, కొంచెం బాయిల్ అయిన తర్వాత చూద్దాం ఏమవుతుంది అని. ఇప్పుడు ఈ పని అయిపోయింది, ఇంకా మా సంగతి చూద్దాం. ఓకే, ఇది ఎలా తీయాలి ఇప్పుడు, తీసుకొని నాట్ బ్యాడ్ యా, చూడండి అయింది అనుకుంటాను. ఇదేంటిది గట్టిగానే రావట్లేదు. ఇలా చేస్తారు మా అమ్మ, నేను చూసుకున్నాను. ఇలా 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 తిప్పాలి. తిప్పు తిప్పు తిప్పు, తర్వాత తిన్ను తిన్ను తిన్ను. అయిపోయింది నా సంగటి. కానీ ఇది ఎందుకు ముద్దగా రావట్లేదేంటి?
ఒక స్పూన్ తీసుకుంటాను, నీట్గా దీంట్లోనే వేసేస్తాను. ఐ థింక్ ఇది ఇంకొంచెం గట్టి కావాలనుకుంటాను, అందుకే ఇది కొంచెం సెర్లాక్ లాగా ఉంది. గట్టిగా రావట్లేదు ఎందుకో, ఏం చేయాలి? ఇంత సరిపోతుందమ్మా ఆయనకి. ఇంకొంచెం పిండి వేసేస్తాను, కొంచెం గట్టిగా అవుతుంది అనుకుంటాను. ఇంకొంచెం పిండి యాడ్ చేశాను, ఎందుకో కొంచెం గట్టిగా రాలేదు. లెట్ మీ ట్రై అగైన్. ఇప్పుడు దీంట్లో తిప్పాలి. ఇప్పుడు గట్టిగా అయింది. మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఫ్యూ మినిట్స్ లేటర్ ఐ విల్ సీ యూ. మాడిపోయినట్టుంది, వస్తున్నా. ఓ షిట్, ఏమో మాడిపోయినట్టుందే, అన్ని తెల్లగా ఉందే. గట్టిగా అయితే అయింది, కానీ మాడిపోయిన స్మెల్, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇది ఇప్పుడు గట్టిగా అంటే మరీ గట్టిగా అయిపోయింది. ఫస్ట్ నేను ఇది తీసేసి తర్వాత ఇది ఏం చేయాలో చూద్దాం. ఓ నో, వాసన అయితే మాడిపోయిన వాసన, మాడిపోయిందండి అన్నీ. ఇప్పుడు మా ఆయన వచ్చే టైం అయిపోయింది, ఏం చేయాలి? నేను ఒక ఐడియా చేస్తాను. కొంచెం రెడీ అయింది. చాంచడాన్, రాగి సంగటి చేసి అయిపోయింది. అంటే అది కొంచెం మాడిపోయిన వాసన ఉంది, కానీ అయిపోయింది చేసి. ఇంకా మా ఆయన వచ్చేస్తారు. ఇప్పుడు తమలపాకు వాడి ఒక రసం చేస్తున్నారు కాంబినేషన్గా, అదిరిపోతుంది. మా నాన్న ఇది యూట్యూబ్లో చూసి నాకు నేర్పించారు, అది ఇప్పుడు నేను చేయబోతున్నాను. టుడే ఆల్ ఎక్స్పెరిమెంట్ డే. ఫస్ట్ ఆన్ చేద్దాం, స్టవ్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, మీడియం ఫ్లేమ్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఏమేం కావాలని అలాగే చూపించేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఫస్ట్ నాకు ఒక రసం పేస్ట్ వాడదాం. దానికి నా ముందు కొంచెం నెయ్యి వేసుకుంటాను ఫ్రై చేసుకోవడానికి కోసం. ఏమేం ఫ్రై చేస్తానంటే కొంచెం నెయ్యి వేస్తున్నాను. సో అన్నీ వేసి ఫ్రై చేయాలి. తమలపాకు, జీరా, ధనియాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండమిరపకాయలు, లాస్ట్లో కొంచెం తాలింపు కూడా వేయాలి, అది చేస్తాను లాస్ట్లో. సో ఇంకా ఇది కొంచెం వేడిగా అయింది. ఫస్ట్ నేను తమలపాకు ఉంటుంది కదా, ఇది వెనకాలది తీసేసి దీంట్లో వేస్తాను ఇలా. అలాగే ఇక్కడ చూడండి, ఇది లైట్గా నానబెట్టిన పప్పు, కందిపప్పు వేసాను, లైట్గా నానబెట్టాను అంతే, కొంచెం గట్టిగా రావాలి అని. తర్వాత ఇప్పుడు దీనికేనే నేను చింతపండు నానబెట్టాను, అది కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను, చూడండి మంచిగా పేస్ట్ అయింది.
నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, ఇంకొక గిన్నె. ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఘీ వేసుకుంటున్నాను, నెయ్యి. తర్వాత ఇది కొంచెం వేడెక్కింది, దీనికి ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీరా వేసుకుంటున్నాను తాలింపు కోసం ఇదని. తర్వాత కరివేపాకు, తర్వాత థోడాసా టర్మరిక్. అదయ్యాక ఇప్పుడు చేసాం కదా పేస్టు, అది కూడా వేసేసుకోవాలి. రియల్గా అండి మంచి అరోమా వస్తుంది. సీరియస్లీ చాలా బాగుంది. సంగటికు దీనికి సంబంధమే లేదు, అంత బాగుంటుంది ఇది అని నేను ఫీల్ అవుతున్నాను. వెరీ నైస్. ఇది కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇక్కడ. లైట్గా యాడ్ చేశాను ఇప్పుడు, ఎందుకు అంటే ఫ్రై చేయడానికి ఈజీ అవ్వాలి. ఆ స్మెల్ అని ఉంటుంది కదా, అదని పోవాలి అని ఇలా చేస్తున్నాను. తమలపాకు రసం విత్ రాగి సంగటి. ఇప్పుడు మా ఆయన రావాలి, తినాలి, చెప్పాలి ఎలా ఉందో ఏంటో. రాగి సంగటి అండ్ తమలపాకు రసం రెడీ అయిపోయింది అని ఇందాకే చెప్పాను. మా వినయ్ మన సూపర్ హీరో కోసం నేను చేశాను, మీకు కూడా తెలుసు. కానీ ఏంటో తెలుసా, అది చేసింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. కానీ మా ఆయన ఉన్నారే, ఆయన నేను రాను, నేను చాలా టైర్డ్ అయిపోయాను అన్నారు. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి పార్సల్ తీసుకొచ్చాను. ఇప్పుడు మా వినయ్ టేస్ట్ చేయబోతున్నారు. ముందుంది ముసళ్ళ పండగ అని. ఇప్పుడు వినయ్ గారి కోసం చేసిన రాగి సంగటి అండ్ తమలపాకు రసం రెడీగా ఉంది ఆయన కోసం. వినయ్, దిస్ ఇస్ ఫర్ యూ, ప్లీజ్ హ్యావ్ ఇట్. ఎలా ఉంది వినయ్? ఏంటి ఇది? అది రసం, కొత్త రసం. ఇదే సా బీటల్ లీఫ్? తమలపాకు ట్రై చేయటం. అది రాగి సంగటి. రాగి సంగటి. దీని సంగతి చూడండి మీరు అందరూ. వేసేసాడు, బాగా వేసేసాడు. రాగి సంగతి ఏంట, దీని సంగతి చూడండి. ఫస్ట్ టైం. ఓ మై గాడ్, ఫస్ట్ టైం చేశాను కదా వినయ్. ఓకే. ఫుడ్ అయితే మనకి యాక్చువల్లీ ఫుడ్ అయితే మనము ఇలా పెట్టుకొని ఇలా చేసి, ఎలా చేయాలి చూపించు ఇంకొకసారి. ఇలా చేసి తర్వాత ఎక్స్పెరిమెంట్ పీస్ కదా, అవును, ఇవన్నీ ఇలా పెట్టి చిన్న ముక్కని ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. స్మెల్ ఉంది, దీనికి కొంచెం నెయ్యి అని యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. లెట్ మీ ట్రై. పాపం చాలా ఇష్టంతో వస్తారు కదా, తినలేదంటే బాగుండదు. టైం అయింది, ఇంకా ఇంత నెయ్యి వేసి నేను నా టెక్నిక్లో చేస్తాను. ఇప్పుడు నాకు ఇలా చేయడం రాదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, పర్వాలేదు అనుకుంటాను. ఏంటి ఏంటి బాగుంది, దారుణంగా ఉంది. ప్లీజ్ యా, నిజంగా బాగాలేదు. నా వీడియో ఫెయిల్ చేయొద్దు. బాగాలేదు అంటే బాగాలేదు అంతే, ఇంకేం. ఏమైంది చెప్పు. నెయ్యి అన్ని వేసాను తెలుసా? ఓయ్యో, ఇంత నెయ్యి వేసావా? నెయ్యి ఎక్కడ కనపడుతుంది నీకు అక్కడ? చూడు, అది నెయ్యి కాదమ్మా. యాక్చువల్లీ ఇది చాలా కుక్ అవ్వలేదు, దారుణంగా ఉంది. ప్లీజ్ యా ప్లీజ్, నా వీడియో ప్లీజ్ ఫెయిల్ చేయొద్దు ప్లీజ్. ఇది కూడా ఎక్సెస్ గా కుక్ అయిపోయింది. ఏమైంది? ఎక్సెస్ కుక్డ్.
ఏం లేదు, అది కొంచెం రౌండ్గా లేదు అంతే. రౌండ్ వద్దు, ఈ కుకింగ్ ఎక్సెస్. యాక్చువల్లీ స్మెల్ కూడా బాగాలేదు. ఎందుకంటే బాగాలేదు అంతే. ఎందుకు ఆ రసం బాగుంది. తిను నువ్వే తీసుకో. ఆ. వద్దులే ప్లీజ్ వినయ్, చాలా దారుణంగా ఉంది. ట్రై చేసేస్తా. వద్దు నిజంగా వద్దు. ప్రేమతో చేసాను. మీరు కూడా ట్రై చేయకండి. ప్లీజ్ వినయ్, రసం కూడా బాగాలేదా? యాక్చువల్లీ ఒకలాంటి స్మెల్. స్మెల్ అంటే అది బీటర్ లీఫ్ కదా, అందుకే smell. అదే ఒకలాంటి స్మెల్. కానీ రాగి ఎవరు తింటారు ఇదన్నీ? బీటల్ లీవ్ సాంబార్ అంట, ఎవరు తింటారండి మీరే చెప్పండి. సర్ప్రైజ్ అయితే ఓకే, ఇది సర్ప్రైజ్ కాదు, ఇది అదేమంటారు, అది కాదే. అంటే అది వద్దులే ఇప్పుడు దీన్ని ఒక్కసారి చేసేసి తిన్ను నువ్వే. తిన్ను వద్దని చెప్తున్నాను కదా. దీనికి తెలిసిపోయింది, నేను నెయ్యిని వేసి ఇది ఏమేమో చేశాను, కానీ అన్ని వేస్ట్ చేసావా? అంటే నేనే తినుకుంటాలే, ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, పర్వాలేదు. వద్దమ్మా, ఫుడ్ ఇప్పుడు వేస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తిని తర్వాత రేపు హాస్పిటల్కి వెళ్ళి ఇంకొక ఎక్స్ట్రా వేస్ట్ చేసి అవన్నీ వద్దు. ఇప్పుడు దీన్ని కౌకి వేస్తాము, కౌ తినుకుంటది. యాక్చువల్లీ ఏంటో తెలుసా వినయ్, నేను నీ కోసం రాగి సంగటి ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ అది కొంచెం మాడిపోయింది. ఆ స్మెల్ కవర్ చేయడానికి కోసం కొంచెం నెయ్యి వేసేసాను, అది గమగుమలాడుతూ ఉంటుంది అని. కానీ గమగమలాడుతూ ఉంటుంది, ఇది గమగమలాడుతూ ఉంటుంది. అది అలా కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అయిపోయింది. కానీ రసం మీద కొంచెం హోప్ ఉంది. లేదు, సీరియస్ గా బాగాలేదు. సరే ఒకసారి తినిపించు తొందరగా, అది ఎలా ఉందో చూసుకుంటాను. తినిపిడవద్దు, టేస్ట్ బాగుందా? రసం ఒకలాగా బాగానే ఉంది కదా, నువ్వు చేసావు కదా, దానికే బాగుంటుంది, నాకు వద్దులే ఇప్పుడు. సరేలే, సారీ, పోనీలే, డోంట్ వరీ. నెక్స్ట్ వీడియోలో బాగా చేసి చూపిస్తాను. అమ్మా వద్దు, ఇలాంటి సర్ప్రైజెస్ నాకు వద్దు. లేదు, నేను బాగా నేర్చుకొని రియల్ గా నేను చూపిస్తాను. ఇది కూడా రియల్ ఏమ్మా, వద్దు. నేను ఏంటో నా టాలెంట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ నుంచి కమింగ్ అప్ వీడియోలో. ఈ వీడియోలో ఇలా అయిపోయింది, ఏమో అనుకున్నాను. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వు నాకు. వీడియో కోసం ఇచ్చేసావా, దీనికోసం వీడియో చేసావా చెప్పు. నీ కోసం చేశాను వీడియో, అలా వీడియో కాదు, రాగి సంగటి. యాక్చువల్లీ వీడియో కోసము కాదు, రాగి సంగటి కోసం కాదు, నీకు రాగి సంగటి ఇష్టమని, నాకు బోర్ అయిందని, నీకు కొంచెం ఎంటర్టైన్ చేద్దామని. ఓకే ఓకే ఓకే, అర్థమైపోయింది. ఇప్పుడు ఇదని వదిలేసి ఆన్లైన్ లో బుక్ చేసుకుని నేను తింటాను, నువ్వు కావాలా వద్దా తెలీదు. ఓకే, తర్వాత డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో నేను బాగా రాగి సంగటి చేసి మీకు అందరికీ చూపించి. మీరందరూ ఇలాంటి ఫుడ్ అని చేయకండి ప్లీజ్. లేదు, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అండ్ అలాగే నా వీడియోస్ ని కొంచెం కొంచెం చూడండి, అప్పుడప్పుడు మర్చిపోకండి. మమ్మల్ని ఇలాంటిది చేస్తూ ఉంటుంది, చూడండి. కామెడీగా కూడా ఉంటుంది కదా, చూడొచ్చు కదా. బాయ్. నా జీవితం.